క్రీస్తునందు మీకు శుభములు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను మనం అధ్యయనం చేస్తున్నాం. 4వ అధ్యాయము 16వ వచనం వరకు పోయిన వారం మనం చూసుకోవడం జరిగింది. సో ఒకసారి ఈ 16, 15 వచనాలు మనం చదువుకుంటే తర్వాత వచనానికి అది ఏ రీతిగా సంబంధాన్ని కలిగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటున్నాడు, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సో వీళ్ళు ఒక మంచి లక్షణాన్ని కోల్పోయారు. అదేంటంటే క్రీస్తుని అనుసరించడం అనే లక్షణాన్ని వీళ్ళు కోల్పోయారు. అయితే క్రీస్తుని అనుసరించడం అనే ఈ మంచి లక్షణాన్ని వీళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, ఎవరి వల్ల నేర్చుకున్నారు అంటే అది పౌలు వల్లే. అది ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. పౌలు క్రీస్తుని పోలి నడుచుకున్నాడు కాబట్టి వాళ్ళు కూడా అటువంటి నడతకు ఆకర్షితులయ్యారు. అంటే పౌలు కేవలము సువార్త చెప్పేవాడు మాత్రముగా ఉండక క్రీస్తు కొరకు ఆ సువార్త ప్రకారము జీవించిన వాడిగా వాళ్ళ మధ్యన ఉన్నాడు. అందుకే తను శక్తివంతముగా జీవించాడు. వాళ్ళు ఏ విషయాల్లో అయితే విఫలమవుతున్నారో, ఏ విషయాల్లో అయితే నమ్మకంగా ఉండలేకపోతున్నారో, ఏ విషయాలు అయితే బలహీనమైనవి, తప్పిదమైనవని వాళ్ళకి తెలిసినను వాటిని సమర్థించుకుంటూ జీవించేస్తూ ఒక వేషధారణతో కూడిన జీవితాన్ని జీవించేస్తున్నారు. అదే విధముగా పౌలు జీవించట్లేదు అన్నది వాళ్ళు ప్రభునందు పౌలులో ఉన్న శక్తిని బట్టి గ్రహించగలిగారు. అలాగే పౌలు ఏది నీతి ఏది అనీతి అని వాళ్ళకి చెప్తున్నప్పుడు ఆ ప్రకారంగానే జీవించగలిగాడు. అది కొరింథీయులు వాళ్ళు ప్రభువుని తెలుసుకున్నప్పుడు సాధ్యపడుతుందని వాళ్ళు అనుకోలేకపోయారు. కానీ పౌలుని చూసిన తర్వాత ఇది సాధ్యమే అనుకున్నారు. కాబట్టి అటువంటి దుష్టకరమైన సంగతుల నుండి వాళ్ళు విడుదల పొందాలనుకొని ప్రకటింపబడుచున్న సువార్తను వాళ్ళు నమ్మటం మొదలుపెట్టారు. అంటే దేవుడు వాళ్ళ హృదయాన్ని ఆకర్షించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సేవకుడు మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, సువార్త విషయంలో నమ్మదగిన వాడై ఉండాలి. నమ్మకత్వాన్ని ప్రభు చేత వాడు రుజువుపరుచుకున్నవాడై ఉండాలి. ఇప్పుడు అటువంటి సేవకుడు క్రీస్తు తెలియని వారి మధ్య జీవిస్తున్నప్పుడు ఆ సేవకుడి ద్వారా క్రీస్తు తను తాను బయలుపరుచుకోకుండా ఉండడం, ఖచ్చితంగా యేసుక్రీస్తు యొక్క లక్షణాలు, యేసుక్రీస్తు యొక్క సామర్థ్యము ఆ సేవకుల నుంచి బయటకు వెళ్తూనే ఉంటాయి. అవి ఇతరుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఆ ప్రభావం వల్ల ఏమవుతుందంటే మనుషులు ఆలోచించడం మొదలు పెడతారు. ఈ ప్రభావంలోనే పరిశుద్ధాత్ముడు పనిచేస్తుంటాడు, వాళ్ళని ఆలోచింపజేస్తూ ఉంటాడు. కాబట్టి క్రీస్తును పోలే పౌలు నడుచుకున్నప్పుడు ఆ సంగతులను కొరింథీయులకు వివరిస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఇలా జీవించవచ్చనే సంగతిని అర్థం చేసుకుని, అయితే అది క్రీస్తుని విశ్వసించి రక్షణ పొందడం ద్వారా అది సాధ్యమవుతుందని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా క్రీస్తుని పౌలు వలె పోలి నడుచుకోవడం అనేది జరిగింది. అది వాళ్ళు చేశారు ఇదివరకు. ఆ పోలిక ఏమైంది, రాను రాను వాళ్ళు సన్నగిల్లిపోయింది. అంటే బయట నుండి దుష్టశక్తులు వీళ్ళ మధ్యలోకి రావడం వల్ల వీళ్ళు వాటి పట్ల ఇష్టము చూపడము, లేకపోతే వాటి వల్ల ప్రభావం చెందటం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఏ పోలికనైతే వాళ్ళు పౌలు నుండి క్రీస్తు విషయంలో సంపాదించుకున్నారో దానిని విస్మరించారు. సో ఇప్పుడు పౌలు ఏమంటాడంటే ఈ 15, 16 వచనాల్లో మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నారు. సో ఇది వాళ్ళకి తెలియని సంగతి కాదు. ఇప్పుడు తెలియని సంగతి వాళ్ళు చేయమంటే అది వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కానీ వాళ్ళు ఏదైతే చూచి, ఏదైతే నేర్చుకుని, దేన్నైతే వెంబడించి సంపాదించుకున్నారో దాని ప్రకారంగా వాళ్ళు జీవించడం అనేది వాళ్ళ కష్టమైన సంగతి కాదు. వాళ్ళన్నీ విడిచిపెట్టి, అంటే ఈ లోక సంబంధమైన విధానము, శరీర సంబంధమైన ఇచ్చలను అన్నిటినీ విడిచిపెట్టి పౌలు ఎలాగైతే క్రీస్తు కొరకు నమ్మకంగా జీవిస్తున్నాడో అలా జీవించడాన్ని వాళ్ళు నేర్చుకున్నప్పుడు, ఆ ప్రకారంగా వాళ్ళు జీవించినప్పుడు అది వాళ్ళకి తెలియని సంగతి కాదు. సో ఇప్పుడు పౌలు ఏమంటాడంటే మీకు తెలిసిన సంగతులు వచ్చి మీరు బయటికి వెళ్తున్నారు కాబట్టి మీరు మళ్ళీ ఏ పోలికనైతే క్రీస్తు విషయంలో నాలో చూశారో, నేర్చుకున్నారో అదే విధముగా మీరు కొనసాగండి అని బతిమాలుకుంటున్నాడు. ఇది ఎంత గొప్ప సంగతి అంటే బతిమాలుకోవడం గొప్ప సంగతి కాదు. ఇక్కడ అసలు ఒక వ్యక్తి క్రీస్తుని పోలి నడుచుకోగలరా, ఎలాగైతే జీవించాడో అలాగూ జీవించగలరా, అది సాధ్యపడదా? ప్రస్తుత దినాల్లో ఇది చాలా అరుదైన సంగతి అయిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మనుషులు లేదా సేవకులు, నాయకులు వాళ్ళ పరిధిలో దీన్ని డిఫైన్ చేయడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళకున్న పరిధుల్లో, హద్దుల్లో, అంటే వాళ్ళు నియమించుకున్న హద్దులు ఏవైతే ఉన్నాయో ఆ హద్దుల యందు క్రీస్తుని పోలి నడుచుకోవడం అనే దానికి నిర్వచనం చెప్పడం మొదలుపెట్టారు. ఆ నిర్వచనము వాస్తవంగా క్రీస్తుకు సంబంధించినట్లుగా లేదు. అది ఆ నిర్వచనం ఎలా ఉందంటే వాళ్ళకు అనుకూలంగా చేసుకున్నారు. కాబట్టి ప్రతి వాడు కూడా నేను
పౌలుకి చెందినవాడిని, పేతురు చెందినవాడిని, అపోలోకి చెందినవాడిని అన్నట్టుగా ప్రతివాడు క్రైస్తవుడు అన్నవాడు, సేవకుడు అన్నవాడు ఏం చేస్తాడంటే వాడికంటూ ఒక విధానాన్ని ఏర్పరచుకున్నాడు. వాడికంటూ కూడా ఒక బోధను వాళ్ళు కృత్రిమంగా సంపాదించుకుని దాని చుట్టూ వాళ్ళు గిరి గీసుకుని అందులోనే ఉంటున్నారు. నిజముగా క్రీస్తుని పోలి జీవిస్తున్నారు. మరి పౌలు క్రీస్తుని పోలి జీవించడం అంటే చిన్న విషయం కాదు. అది అసలు ఎన్ని శరీర సంబంధమైన విషయాలను విడిచిపెట్టాలి. అవన్నీ జరిగిస్తూ వీళ్ళ మధ్య జీవించినప్పుడు వాళ్ళలో పాపము వాళ్ళకి చాలా తేటగా కనబడిపోయింది. అంటే ఒక సేవకుడు క్రీస్తుని పోలి ఎంత బలంగా జీవిస్తాడో అతని చుట్టూ ఉన్న జనాంగంలో ఉన్న అపరాధములు ఆ జనాంగమునకు చాలా స్పష్టముగా కనబడితే అర్థమైపోతుంటాయి. ఈ క్రీస్తు వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు ఆ చీకటి ఈ వెలుగు వల్ల అర్థము కాకుండా పోదు, ఖచ్చితంగా అర్థమైపోతుంది. దానివల్ల కొరింథీయులు అన్యులుగా ఉన్నవారైనప్పటికీ కూడా క్రీస్తు యందు విశ్వసించి క్రైస్తవులు అయ్యారు. ఈ పౌలు భక్తుడు 18 నెలలు అక్కడ ఉండి జీవించినప్పుడు ఒక సాక్ష్యాన్ని వాళ్ళకి కాన్స్టెంట్గా నిరంతరము నిలిచిపోయేటట్లుగా వాళ్ళకి విడిచిపెట్టాడు. కాబట్టి ఇలా జీవించవచ్చు. ఇలా జీవించడం వల్ల సంతృప్తి ఉంది, ఆనందం ఉంది, మేలు ఉంది, ధైర్యం ఉంది, ఒక గౌరవం. క్రైస్తవుడు క్రీస్తుని పోలి నడుచుకోవడం వల్ల సామాజికంగా ఎంత గొప్ప గౌరవం కలిగి ఉంటాడో తెలుసా? చట్టాన్ని అనుసరించేవాడి కన్నా కూడా గొప్ప గౌరవాన్ని కలిగి ఉంటాడు. ఆ గౌరవం ఈరోజు నాయకులు, సేవకులు కోల్పోయారు. వాళ్ళు కలిగి ఉండలేదు. క్రీస్తుని పోలి నడుచుకుంటే అసలు నిన్ను దోషిగా ఎంచగలిగిన వాడు ఎవడో, అప్పుడు నీ స్థానం వాళ్ళ మధ్య అంత గొప్పగా ఉంటుంది. నీతిమంతుడు ఎప్పుడూ కూడా ఘనత పొందుతాడు, అది అనుమానం లేదు. ఒకవేళ వాడి మీద నిందలు, అబద్ధాలు ఎన్ని వేసేసినా కూడా వాటన్నిటిలోంచి లేచి వచ్చేస్తాడు పైకి. ఎందుకంటే క్రీస్తుని పోలి వాడు జీవిస్తున్నాడు కాబట్టి. యేసుప్రభు మీద ఎన్ని అబద్ధాలు వేశారు, ఆ అబద్ధాలతోనే సిలువ వేశారు. ఏం చేయగలిగారు? ఆ అబద్ధాలన్నీ కూడా మనుషుల యొక్క తప్పిదాలు, అపరాధాలన్నీ ఆయన 3వ దినాన్ని లేవటం ద్వారా రుజువుపరిచాడు. ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు అని క్లియర్ అయిపోయింది. అలాగే ఆయన సేవకులు కూడా వాళ్ళు క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఆ చుట్టూ ఉన్న వాతావరణంలో వాళ్ళు ప్రకాశించే వెలుగుకి చీకటిగా ఉండలేదు. పౌలు అటువంటి జీవితాన్ని జీవించి క్రీస్తుని వాళ్ళకు బోధించి వాళ్ళని రక్షణలోకి నడిపించాడు. అందుకే ఇప్పుడు అంత ప్రశస్తమైన రక్షణను వీళ్ళు అపవాది సంబంధమైన కారణముల చేత విడిచిపెడుతున్నారు. కాబట్టి ఏమంటాడంటే, మీరు ఇదివరకు నన్ను పోలి ఎలా నడుచుకున్నారో దాన్ని జ్ఞాపకం చేసుకుని అలాగే నడుచుకోవాలని బతిమాలుకుంటున్నాను అన్నాడు. ఎందుకు బతిమాలుకుంటున్నాడంటే ఆశ్చర్య కోప్పడచ్చు యాక్చువల్గా. కానీ ఈ బతిమాలుకోవడం అనేది ఇది ఒక ప్రేమకున్న లక్షణం, ఒక కనికరానికి ఉన్న లక్షణం, ఒక జాలి, దయ వీటికి ఉన్న లక్షణం. అంతేకాదు మీకు తండ్రి వంటి వాడిగా ఉన్నాను అంటున్నాడు కదా. కాబట్టి ఒక తండ్రిగా తాను ఒకవేళ అధికారాన్ని లేదంటే తనకున్న కోపాన్ని ఉపయోగించగలిగినప్పటికి కూడా వీళ్ళను బిడ్డలుగా స్వీకరించి వాళ్ళని బతిమాలుకుంటున్నాడు. అందుకు ఇక్కడ ఈ పదాన్ని వాడాడు, మిమ్మల్ని నేను బతిమాలుకుంటున్నాను అని. సో అందుకు అలా బతిమాలుకున్నాడు. కాబట్టి ఏం చెప్తాడంటే 17వ వచనంలో, ఇందు నిమిత్తం, ఎందుకు వీళ్ళు పౌలుని పోలి నడుచుకోవాలి కాబట్టి, నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారునకు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. ఎందుకు పంపాడు చెప్తాడు. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘంలోనూ నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయను. అంటే వీళ్ళు మర్చిపోయారు. చూసారా, ఒక్కసారి అపరాధము మనలో చేరింది అనుకోండి, లేకపోతే అపరాధం మనల్ని పూర్తిగా విడిచిపెట్టలేదు అనుకోండి. ఇప్పుడు చాలామంది క్రైస్తవులుగా ఉన్నారు, బాప్తిసాలు పొందుతున్నారు, సంఘాల్లో ఉంటున్నారు, కానీ ప్రతి పాపమునకు వాళ్ళు దూరమైనట్లుగా జీవించరు. అటువంటి పరిస్థితుల్లో ఈ క్రీస్తుని పోలి నడుచుకోవడం అనేది చాలా కష్టం. ఒకవేళ క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారు, ఎందుకు ప్రతి పాపం వాళ్ళు విడిచిపెట్టగలిగారు, అంటే కడిగివేయబడింది వాళ్ళలోంచి. కానీ అపరాధం వాళ్ళలోకి మళ్ళీ చేరింది ఏదో ఒక కారణం చేత. అలా చేరినప్పుడు కలిగే గొప్ప పర్యవసానం ఏంటి అంటే, క్రీస్తు ఎలాగైతే మనకు మాదిరిగా ఉన్నాడో దాన్ని మర్చిపోతాం. మళ్ళీ లోక సంబంధమైన విధానం అంతా కూడా మనలోకి వచ్చేస్తుంటుంది. అప్పుడు మళ్ళీ మనకి దేవుడు ఏం చేయాలంటే, మన కొరకు ప్రయాసపడి మనకి ఆ మార్గమును, ఆ మాదిరిని, విధానమును అంతటినీ మనకు జ్ఞాపకం చేయాలి. జ్ఞాపకం చేయడమే కాదు, మళ్ళీ అందులో
నడిపించడం అనేది మనకు నేర్పించాలి. చూడండి అసలు ఎంత కష్టమైపోతాం. ఇందులోకి వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్తే ఆ జీవితం చాలా అస్తవ్యస్తం అయిపోద్ది. అంటే దేవుని విషయంలో మనకి కాన్ఫిడెన్స్ పోద్ది, దేవుని కొరకు జీవించాలన్న ఆసక్తి కూడా తగ్గిపోద్ది. కనుక ఈ విధానమును కొరింథీయులు పోగొట్టుకున్నట్టుగా వాస్తవంగా క్రైస్తవులు పోగొట్టుకోకూడదు. అయితే మరి దేవుడు వీళ్ళకి ప్రత్యామ్నాయాన్ని ఇచ్చాడు, ఒక అడ్వాంటేజ్ ఇచ్చాడు. ఏంటంటే పౌలు తన శిష్యుడైన తిమోతిని పంపించాడు. ఈ తిమోతి, ఇక్కడ 2 విషయాలు తిమోతి గురించి మాట్లాడుకోవాలి. అసలు తిమోతి ఎంత నమ్మకమైన శిష్యుడు చూడండి, ప్రభువుకి ఎంత నమ్మకమైన దాసుడు. పౌలు వెళ్తే ఎంతో అక్కడికి కొరింథీ పట్టణానికి, తిమోతి వెళ్తే అంత అన్న స్థాయికి తిమోతి వచ్చాడు. ఎలాంటి శిష్యులను తయారు చేసుకున్నాడు పౌలు అంటే, తాను ఎలాగైతే క్రీస్తు కొరకు జీవించాడో అలాంటి వారిని తయారు చేశాడు. ఇంకొక రకమైన వారిని తయారు చేయలేకపోయాడు పౌలు. తాను ఏ రీతిగా అయితే క్రీస్తుని పోలి నడుచుకున్నాడో అలాంటి శిష్యుని అతను తయారు చేసుకోగలిగాడు. ఎందుకంటే ఆ విశ్వాసం యొక్క శక్తి అటువంటిది, క్రీస్తుని పోలి నడుచుకోవడంలో ఉన్న ప్రభావం అటువంటిది. యథా రాజా తథా ప్రజ. ఈరోజు నాయకులు, సేవకులు లేదా అధికారులు అనబడిన వారు ఎలాగుంటారో వాళ్ళ క్రింద ఉన్నవాడు అలాగే ఉంటారు. వాళ్ళు అబద్ధికులు అనుకోండి, కొన్ని విషయాలు సత్యం చెప్తున్నారు, వాస్తవంగా ఉంటున్నారు. కానీ కొన్ని విషయాలు అబద్ధికులు అనుకోండి, వాళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ అలాగే ఉంటారు. అది అనుమానం లేదు. వాళ్ళలో కొంతమంది వ్యభిచారులు అనుకోండి, వాళ్ళ క్రింద ఉండే వాళ్ళందరూ అలాగే ఉంటారు. వాళ్ళు ఏ రీతిగా అయితే భూమి మీద ఆ నాయకులు అనబడిన వారు, బోధకులు అనబడిన వారు జీవిస్తున్నారు, వాళ్ళ అహంకారులు అనుకోండి, వీళ్ళు అహంకారులుగా ఉంటారు. వాళ్ళు గొడవలు పెట్టుకుని రాకమనుకోండి, శిష్యులు అలాగే ఉంటారు. ఇప్పుడు ఈ చెడు లక్షణాలు వేటిలో మనము క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారు అని మనం చెప్పగలం. ఈ చెడు లక్షణాలు వేటి వల్ల మనం చెప్పలేం వాళ్ళు క్రీస్తులో నడుచుకుంటున్నారు. క్రీస్తుకి ఏ చెడు లక్షణం లేదు. పౌలు క్రీస్తులో ఏమి లేవో, ఏవి ఉన్నాయో తెలుసుకొని ఉన్న వాటిని బట్టి జీవించడం మొదలుపెట్టాడు. క్రీస్తుని ఆ రీతిగా అతడు సంపాదించుకున్నాడు, తెలుసుకున్నాడు. అందుకు కారణం క్రీస్తే. ఈరోజు మనం రక్షింపబడ్డామంటే కారణం క్రీస్తు అవ్వాలి, మన క్రియలు అవ్వకూడదు, లేదా మనకు బోధించిన వాడు కూడా కాకూడదు. సో ఆ క్రీస్తు మనకు అర్థమయ్యాడు అంటే ఆ క్రీస్తుని పోలిన జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం తయారు చేసే శిష్యులందరూ ఎలా ఉంటారు? ఈ సేవకులు, నాయకులు తయారు చేసే శిష్యులందరూ ఒక తిమోతిలా ఉంటారు, లేదా ఒక శీలలా ఉంటారు. అంటే ఎంత ధైర్యం ఉంటే పౌలు తిమోతిని పంపుతాడు అక్కడ. 2 రకాల ధైర్యం ఉండాలి. ఒకటి, వాళ్ళందరినీ సరైన మార్గంలో మళ్ళీ నడిపించగలడు. పౌలు ఎలాగైతే క్రీస్తుని పోలి నడుచుకున్నాడో అలాంటి పోలికకు మళ్ళీ వాళ్ళని తీసుకురాగలని నమ్మకం ఉండాలి తిమోతి పట్ల. 2, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో కలిసి తిమోతి కూడా మారిపోకుండా, అంటే వాళ్ళలో ఒకటిగా అయిపోకుండా ఉండాలి. ఈ 2 విషయాలు బట్టి పౌలుకి ఒక మంచి కంక్లూజన్ ఉంది. కాబట్టి తిమోతి విషయంలో ధైర్యంగా తిమోతిని పంపించాడు. అంటే మనం ఒక వ్యక్తిని క్రీస్తునందు నడిపిస్తున్నామంటే కొంతకాలానికి ఆ వ్యక్తి మీద మనకి పూర్తి నమ్మకం వచ్చేయాలి. అంతేగాని ఒక 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ వాడిని అనుమానించే పరిస్థితి రాకూడదు. మనుషులకు మనము క్రీస్తు యొక్క పరిపూర్ణతను అందుకే నేర్పించాలి. పౌలు ఎప్పుడూ కూడా కొంత వెనక్కి ఉంచుకోలేదు. వీడికి అన్నీ నేర్పించేస్తే వీడు మన చేతుల్లోంచి బయటికి వెళ్ళిపోతాడు. అసలు చాలామందికి ఈ నాయకులకి, అధికారులకి, బోధకులకి అసలు సంపూర్ణంగా నేర్పించడం కూడా రాదు. ఎందుకంటే వీళ్ళకి చదువు తక్కువ. కొంచెం చదువు తక్కువైనా పర్వాలేదు, జ్ఞానాన్ని సంపాదించుకునే ఆసక్తి తక్కువ. జ్ఞానాన్ని సంపాదించుకునే విధానం ఉన్నా దాన్ని పాటించే మనసు లేకపోవడం. అంటే వీళ్ళు కొంత మట్టుకు వీళ్ళు పొందితే సాటిస్ఫై అయిపోతారు. మిగిలిన విషయాలన్నింటిలో కూడా శరీర తత్వాన్ని కొనసాగిస్తుంటారు. వాళ్ళకి ఏదైనా కొదువైంది అనుకోండి, శరీర సంబంధంగా సంపాదించేసుకుంటారు. ఇదంతా కూడా వాళ్ళ క్రింద ఉండి నేర్చుకుంటున్న వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళ నాయకుడు, బోధకుడు ఎలా నడుచుకుంటున్నాడని. కొంతకాలానికి అంటే వాళ్ళు చూచిన విధానంలో వాళ్ళు పరిపక్వత చెందిన తర్వాత అప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళు కూడా క్రీస్తుని పోలి నడుచుకునే పద్ధతిలో ఉండలేరు. కొంత మటుకు క్రైస్తవులుగా ఉండగలుగుతారు, మిగిలిన విషయాల్లో శరీర సంబంధంగా ఉంటారు. కానీ తిమోతి విషయంలో ఆ ఢోకా లేదు అసలు పౌలుకి. వాళ్ళు మళ్ళీ పౌలుని పోలి నడుచుకోవాలి క్రీస్తు విషయంలో అని ఎంతో ఆశించాడు. కాబట్టి పౌలు తాను వెళ్ళలేని పరిస్థితుల్లో తిమోతిని ధైర్యంగా పంపించాడు. అలాంటి తిమోతి వంటి శిష్యులు ఒకడున్నా చాలు. నిజంగా ఆ తిమోతి ఏం చేస్తాడో కూడా చెప్పాడు చూడండి. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును. సో మొత్తం పౌలు యొక్క జీవితం అంతా తిమోతికి తెలుసు. రహస్యంగా ఏది అతనికి కలగలేదు. నాకు పౌలు గురించి ఈ విషయం తెలియదు, వ్యక్తిగతంగా అతడి క్యారెక్టర్ ఎలాంటిదో, అతడి మనసు ఎలాంటిదో నాకు తెలియదు అనటానికి తిమోతి దగ్గర ఏ రుజువు లేదు. సో అతడు ఏం చెప్తున్నాడంటే క్రీస్తునందు నేను నడుచుకున్న విధము అనగా ప్రతి స్థలంలో ఆ విధానం ఏంటో చెప్తున్నాడు. ప్రతి స్థలంలో పౌలు ఎక్కడెక్కడికి వెళ్ళేవాడు, ఎక్కడెక్కడికి సువార్త చేశాడు, ఎక్కడెక్కడైతే తిమోతి అతనితో ఉన్నాడు. ఇప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ తిమోతి అతనితో ఉన్నప్పుడు పౌలు అక్కడొకలా ఇక్కడొకలా ప్రవర్తించాడా
అక్కడ ఒకలా చెప్పాడు, ఇక్కడ ఒకలా చెప్పాడా, ఇదేంటి వాళ్ళ దగ్గర ఇలా చెప్పి వీళ్ళ దగ్గర ఇలా చెప్తున్నాడు, వాళ్ళ దగ్గర ఆశించలేదు వీళ్ళ దగ్గర ఆశిస్తున్నాడు ఏంటి, లేదంటే వీళ్ళు యూదులని వీళ్ళతో పక్షపాతంగా ఉంటున్నాడు, వాళ్ళ అన్యులని వాళ్ళతో వేరేగా ఉంటున్నాడు. ఈ తిమోతి అసలు చూడలేదు పౌల్లో. ఆ విధానం ఏంటో చెప్తున్నాడు. ప్రతి సంఘములోనూ నేను బోధించే విధమును మీకు జ్ఞాపకము చేయొచ్చు. సరే, ఇప్పుడు అతడు నడుచుకున్న విధము అన్నాడు. తిమోతి పౌలు నడుచుకున్న విధమును వాడికి తెలియజేస్తున్నాడు. ఆ నడుచుకున్న విధము ఏంటి అంటే ప్రతి స్థలములోనూ ప్రతి సంఘంలోనూ నేను బోధించు విధమును అన్నాడు. అంటే ఏది బోధించాడో అదే పౌలు యొక్క నడక. అదే క్రీస్తు విషయంలో ఎలా నడుచుకున్నాడో అదే బోధించాడు. తాను ముందు వాళ్ళ మధ్యన క్రైస్తవుడిగా జీవించాడు. అలా జీవించి ఆ జీవితంలోంచి వాళ్ళకు బోధన తీసుకొచ్చాడు, క్రీస్తుని గురించిన బోధన. అది మీకు జ్ఞాపకము చేస్తాడంటున్నాడు. అంటే ఆ 18 నెలల్లో పౌలు వాళ్ళ మధ్య నుండి ఎలా జీవించాడో, ఏ సంఘటనలో ఎలా ప్రవర్తించాడో, ఏ సందర్భాల్లో ఎలాగ మాట్లాడాడో, నడుచుకున్నాడో, వాళ్ళకి ఏమేమి భక్తి సూత్రాలు చెప్పాడో, క్రీస్తుని గురించిన వాస్తవాలు చెప్పాడో, వాటన్నిటిని తిమోతి వీళ్ళ జ్ఞాపకం చేయడానికి అక్కడ పంపబడ్డాడు. ఇది ఎందుకు కొరింథీ సంఘం ఇన్ని అపరాధాలు కలిగినా కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నారు అంటే క్రీస్తు పౌలు ద్వారా పనిచేసిన విధానమే. పౌలు 2 జీవితాలు జీవించలేదు క్రైస్తవుడు అయిన తర్వాత. 2 ఆలోచనలు కలిగి ఉండలేదు. అతడు ఆలోచన క్రీస్తే, జీవితము క్రీస్తే. కాబట్టి తను దాచుకోవలసింది ఏది లేదు. తను ఒకప్పుడు అపరాధం చేసాడన్న సంగతి అతనికి తెలుసు, అందులోంచి బయటకు వచ్చేసాడని తెలుసు. కానీ అపరాధాల్లో చిక్కుకున్నవాడైతే ఈ సంఘం మళ్ళీ తిరిగి నిలబడదు. ఈ సంఘం ఇన్ని పొరపాట్లు తప్పిదాలు వీళ్ళకి వచ్చేసినాయి కాబట్టి వీళ్ళు తిరిగి నిలబడలేదు. కానీ పౌలు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు లేనప్పుడు క్రీస్తు కొరకు మాత్రమే జీవించాడు. కాబట్టి తిరిగి వీళ్ళ దగ్గరికి తిమోతిని పంపుతున్నప్పుడు, వాళ్ళ మధ్య చెప్పబడిన సంగతులు జ్ఞాపకం చేయడానికి పంపబడుతున్నప్పుడు పౌలుకున్న గొప్ప కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇది కూడా పరిశుద్ధాత్మ వల్ల పొందిన కాన్ఫిడెన్స్. వాళ్ళందరూ మళ్ళీ తిరిగి విశ్వాసంలోకి వస్తారు. రాక తప్పదు, వస్తారు. ఇందులో ఉదాహరణలు కూడా చెప్తారు తర్వాత మనకి కొరింథీ పత్రికలో వాళ్ళు ఎలా వస్తారో వెనక్కి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే చూచి విశ్వసించారో అది మర్చిపోయేటట్టు చేశాడు అపవాది. బయట నుంచి వేరే ప్రభావాలను వీళ్ళలోకి తీసుకొచ్చాడంటే వేరే వ్యక్తుల ద్వారా వచ్చింది ప్రభావం. వాళ్ళని మర్చిపోయేటట్టు చేశాడు. వాళ్ళని అతిశయపరులుగా చేసి ఆ విధానాన్ని మర్చిపోయేటట్టు చేశాడు. వీళ్ళకి ఆ విధానం మళ్ళీ నెమ్మదిగా జ్ఞాపకం చేస్తే చాలు. వాళ్ళు ఈ మంచి మార్గమును అలవాటు చేసుకున్న తర్వాత ఒకవేళ తప్పిపోయారనుకోండి, ఆ మార్గముకి మళ్ళీ వాళ్ళని తీసుకురావడంలో కొంత ప్రయాసం ఉంటుందేమో, కానీ వాళ్ళు తిరిగి రాకపోవడం అంటూ ఉండదు. ఎందుకంటే అలవాటైన మార్గం కాబట్టి మళ్ళీ రాగలుగుతారు. దేవుడు కూడా అందుకు ప్రతి పరిస్థితిని వాళ్ళకి ఏర్పాటు చేసి అనుకూలం చేస్తూ ఉంటాడు. గొప్ప కాన్ఫిడెన్స్తో తిమోతిని పంపించాడు. 18వ వచనం అంటున్నాడు, నేను మీ వద్దకు రానని అనుకుని కొందరు ఉప్పొంగుచున్నారు. అంటే ఈ పౌలు రాడు కాబట్టి వాళ్ళు శరీరమందు సంపాదించుకున్న ఈ అతిశయాన్ని వాళ్ళు బయటికి వెళ్ళబుచ్చుతున్నారు. అది ఇక్కడ చెప్తున్నాడు. అంటే పౌలు రాడు, ఎక్కడో ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడ వస్తాడు అని వాళ్ళు ఏదైతే తప్పుగా అనుసరిస్తున్నారో దాని యందు వాళ్ళు ఉప్పొంగడం మొదలుపెట్టారు, అతిశయించడం మొదలుపెట్టారు. ఎందుకు? పౌలు రాడు కాబట్టి. అంటే వస్తే మళ్ళీ అలా ప్రవర్తించరు. పౌలు వస్తాడు అని ఒకవేళ తెలిస్తే వాళ్ళకి, అప్పుడు వాళ్ళు ఉప్పొంగుతారా శరీరం ముందు? అంటే ఏంటి అర్థం? వీళ్ళు ఉప్పొంగడానికి శరీరం ముందు కారణం కూడా ఏంటి అంటే పౌలు రాకపోవడమే. దాన్ని కారణంగా పెట్టుకున్నారు. అంటే అతడు రావటం మీద రాకపోవటం మీద వాళ్ళ యొక్క ఆలోచన విధానము మారిపోతుంది. సో వీళ్ళకి ఆ మాదిరి కలిగిన జీవితం తెలుసు, తెలియకపోవడం ఏమి లేదు. కావాలని వాళ్ళు ఈ చెడు విధానాన్ని ఎంచుకున్నారు కాబట్టి అతడు ఎలాగో రాడు కాబట్టి దీంట్లోనే కొనసాగుదాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో తిమోతి వెళ్ళి వాళ్ళ మధ్య పని చేస్తే వాళ్ళు ఆ చెడు మార్గాన్ని విడిచిపెట్టే అవకాశం ఉంది. అయితే ఇంకా ముందుకు వెళ్తూ ఏమంటాడంటే, ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తిని తెలుసుకుంది. సో ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ వద్దకు వచ్చి అన్నప్పుడు ఇది భయాన్ని కలిగించే విషయం. ఇది ప్రభు గురించి, ప్రభు సామర్థ్యత గురించి, ఆయన చిత్తములు, ఆయన తీర్పు గురించి బాగా కొరింథీయులు అర్థం చేసుకున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది, అందులో ఉన్న వాస్తవాలన్నీ వాళ్ళకి అర్థమైపోయినాయి. ఇప్పుడు ప్రభు చిత్తం అయితే త్వరలోనే మీ వద్దకు వచ్చి అని ఎప్పుడైతే ఇప్పుడు వస్తే అన్న ఆలోచన వాళ్ళలో పెట్టాడు. అప్పుడు ఏమంటున్నాడు? వచ్చినప్పుడు
ఉప్పొంగుచున్న వారి మాటలు కాదు. మాటకు మాట మనం తిరిగి చెప్పడం పరిష్కారం అయితే కాదు. అంటే దారి తప్పినవాడు, లేక అపవాది శోధనకు చిక్కినవాడు, బయట నుండి వచ్చి ప్రభావాలకు లొంగినవాడు, వాడు ఎన్నైనా మాట్లాడతాడు. ఇలాంటి వాడిని బోల్డ్ మంది చూశాను. నేను పనిచేసే చోటే, ఇదివరకు పనిచేసే చోట అడుగడుక్కు ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళు. అన్ని మాటలే, జీవితం ఉండదు. వాళ్ళకి నిజముగా జీవితం లేదు అని 20 సంవత్సరాల తర్వాత ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, వాళ్ళు వెళ్తున్న స్థలాలు, చేస్తున్న సహవాసాలు, వీటన్నిటితో ప్రూవ్ చేసుకుంటున్నారు. సో ఈ మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా మాటలకే పరిమితం అవుతారు. భక్తి చేసేవాళ్ళు ఆ మాటల యుద్ధానికి దిక్కకూడదు. ఎందుకంటే మాటలు వ్యర్థం. ఇప్పుడు మనస్సాక్షి చెడిన తర్వాత పలికే ప్రతి మాట వ్యర్థమైందే. మనస్సాక్షి శుద్ధిగా ఉన్నవాడు ఇప్పుడు వ్యర్థమైన మాటలకు ఏ మాటలతో సమాధానం చెప్తాడు? చెప్పనక్కర్లేదు. అది అంటున్నాడు. అందుకే అన్నాడు పౌలు, ఒప్పొంగుచున్న వారి మాటల్లో కాదు, వారి శక్తినే తెలుసుకుంది. అంటే అసలు వాళ్ళకి ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ బలం యొక్క గొప్పతనం ఏంటో చూపిస్తాడు వాళ్ళకి వచ్చి. అంటే అలా ఎలా తెలుసుకుంటాడు? ఇప్పుడు ఆ మాటలు కాదు, వారి శక్తినే తెలుసుకుంటున్నాడు. అంటే ఆ మాటల వెనకాల వాళ్ళకి ఏ ధైర్యం ఉంది, ఆ ధైర్యం తెలుసుకుంటారంటున్నాడు. అంటే అసలు ఇప్పుడు పౌలు వాళ్ళు అనుకుంటున్న విధానంలో వీళ్ళతో వ్యవహరించడం, దేవుడు ఏ విధానమును ఆ సమయంలో తనకు అనుగ్రహిస్తాడో ఆ విధానంలో వాళ్ళతో వ్యవహరిస్తాడు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఓటమి చెందవలసిందే. అందుకే అంటున్నాడు, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. కేవలం మాటలతో చెప్తున్నారు సువార్త చాలామంది. శక్తితో అనేటప్పటికీ ఇప్పుడు పేతురు అంటాడు జరా దేవోక్తులు మాట్లాడినట్టు మాట్లాడవాలని. అంటే ఒకవేళ స్వయంగా దేవుడే మాట్లాడితే ఆ మాటలో ఎంత వాస్తవం ఉంటుందో, ఆ మాటలో ఎంత జ్ఞానం ఉంటుందో, ఎంత ప్రభావం ఉంటుందో, ఆ మాటల వల్ల ఎంత భయం కలుగుతుందో, దేవుని వైపు తిరగాలన్న ఆసక్తి ఎంతగా పుడుతుందో, అలాంటి మాటల్లో శక్తి ఉంటుంది. దేవుని శక్తి ఆ రీతిగా పనిచేస్తుంది. ఇక్కడ ఇప్పుడు దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. అంటే వాళ్ళు అంటే చెడిపోయి వాళ్ళు తప్పిపోయి మాట్లాడుతున్న మాటల్లో అపవాది యొక్క శక్తి ఉంది. పౌలు మాట్లాడే మాటల్లో దేవుని శక్తి ఉంటుంది. ఒక సేవకునికి ఎప్పుడూ కూడా దేవుని శక్తితో కూడిన మాటలు ఉండాలి. వాడు ఓటమి చెందే మాటలు మాట్లాడటానికి వీల్లేదు. వ్యర్థమైన మాటలు, లేకపోతే అర్థమైన మాటలు, ఇలాంటి మాటలు మాట్లాడటానికి వీల్లేదు. ఎందుకంటే నిజంగా ఒక సేవకుడు అన్నవాడు అలా మాట్లాడుతుంటే వాడు ఒట్టి మాటలు పలుకుతున్నాడు, వాడు సేవకుడు కాదు. ఆ శక్తి ఎదుటి వాళ్ళలో దేవుడు పనిచేసేటట్టు చేస్తాడు. ఇప్పుడు పౌలు శక్తితో మాట్లాడతాడు అనుకోండి, ఆ శక్తి ఎదుటి వాళ్ళ మీద అది పడేటట్లుగాను, అది వాళ్ళని ప్రభావితులుగా చేసేటట్టుగాను దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తాడు. సో ప్రతివాని మనసు కూడా కూర్చోబడుతుంది, లేదంటే ఆలోచింపజేస్తుంది. సో ఇప్పుడు దేవుని రాజ్యంతో విషయం మాట్లాడినప్పుడు ఇది మాటలతో కాదు శక్తితోనే ఉంది. అంటే దేవుడు బల నిరూపణ చేసుకుంటాడు. అది ఎలా చేస్తాడు అన్నది పౌలు ద్వారా పలుకుతున్న సువార్త అయి ఉండొచ్చు, వాళ్ళు పౌలు వెళ్ళినప్పుడు, లేకపోతే పౌలు చేసే ప్రార్థనలు అయి ఉండొచ్చు. పౌలు వాళ్ళ విషయంలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అనుకోండి. ఇప్పుడు కలిగిన వాడే అద్భుతాలు మహత్కార్యాలు పౌలు బోల్డ్ చేశాడు, సూచక్రియలు చేశాడు. అలా చేసిన వాడు వాళ్ళ శక్తి ఎటువంటిదో, అది ఎంత బలహీనమైనదో వాళ్ళని నిరూపించడానికి ప్రార్థన చేస్తే వాళ్ళ శక్తి ఏమవుద్ది? ఎప్పుడూ కూడా ఈ దైవజనుడితో యుద్ధం చేయకూడదు. దైవజని యొక్క బోధతో, కానీ దైవజనుడు అనబడినవాడు. సో అలాంటి వాడి గురించి మాట్లాడుతున్నాం. ఈ రోజుల్లో అందరూ దైవజనులు అనుకుంటున్నారు, అది వాళ్ళ ఇష్టం. కానీ దైవజనుడు అనబడినవాడు, దేవుని చేత దైవజనుడిగా పరిగణింపబడినవాడు, వాళ్ళతో యుద్ధాలు చేయకూడదు, వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఎందుకంటే మాటలు వ్యర్థమైనవి, కానీ దేవుని యొక్క సేవకుల్లో దేవుని శక్తి పనిచేస్తుంది. అది దేవుని చిత్తం. అది మీరు చూసుకోండి. మీరు మొట్టమొదటి నాయకుడు ఎవరు అంటే మోషే, ఇశ్రాయేలీలకి. మీరు అక్కడి నుంచి అలా లెక్క చూసుకుంటూ వస్తే దేవుని కొరకు ఆయన కొరకు సేవ చేయడానికి నిలబడిన ప్రతి వాళ్ళలోనూ దేవుని శక్తి పనిచేసింది. ఆఖరికి ప్రవక్తల కుమారులు కాని వారు సైతము దేవుడు ప్రవక్తలుగా ఎంచుకున్నప్పుడు వాళ్ళలో కూడా శక్తి పనిచేసింది. అలా దేవుని శక్తి పనిచేయటం వల్లే దేవునికంటూ ప్రజలు మిగిలి ఉంటారు. సో పౌలు ఆ శక్తికి మగ్ధులయ్యాడు. ఒకటి. రెండు, ఈ శక్తి ఎందుకు అంత గొప్పదో చాలా అంటే స్పష్టంగా తెలుసుకున్నవాడు. ఇప్పుడు తనకి ఒక శక్తి ఉంది, ఇదివరకు ధర్మశాస్త్ర సంబంధమైన శక్తి ఉంది. ఆ ధర్మశాస్త్ర సంబంధమైన శక్తితో తను చాలా చేయాలనుకున్నాడు, చేశాడు, ఇంకా చేయాలనుకున్నాడు, అందులో విజయం పొందేద్దాం అనుకున్నాడు. ఆ శక్తికి మించిన శక్తి లేదనుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ధర్మశాస్త్రం కూడా యెహోవా ఇచ్చిందే కదా. యెహోవాకు నమ్మకంగా ఉండటము అంటే ధర్మశాస్త్ర సంబంధమైన శక్తిని యెహోవా జనుల మీదే ఎలా ఉంటుంది అనేది
పౌలు పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు సంఘాన్ని హింసిస్తున్నాడు, దూషిస్తున్నాడు. సంఘం ఎవరిది? దేవుని ప్రణాళికను అర్థం చేసుకోలేకపోయాడు కాబట్టి పౌలు ఆ రోజుల్లో యెహోవాది కాదనుకున్నాడు. యేసుక్రీస్తు యెహోవా యందు ఉన్నవాడు అని అనుకోలేకపోయాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యెహోవా అని అనుకోలేకపోయాడు. అసలు ఆ ఆలోచనకి రాలేదు ఇంకా. కనుక సంఘాన్ని ఏం చేశాడంటే దూషించడం మొదలుపెట్టాడు, హింసించడం మొదలుపెట్టాడు. ఎలాగా? ధర్మశాస్త్ర సంబంధమైన శక్తితో, పైగా అది దేవుడు అనుగ్రహించిన శక్తి అనుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దమస్కులో తన శక్తితో ప్రత్యక్షమైనప్పుడు తాను ఏ శక్తినైతే శరీరమందు ఎంచుకుని దేవునికే విరోధముగా వెళ్తున్నాడో అది బలహీనమైనదని, ఒట్టి మాటలు మాత్రమే, క్రియలు మాత్రమే కలిగిందని పౌలు తెలుసుకున్నాడు. సో రెండు శక్తులను అతను కంపేర్ చేసుకోగలడు. రెండిట్లో ఏది గొప్పదో అతను అర్థం చేసుకోగలిగాడు. దేన్ని ఎంచుకోవాలి కూడా అతనికి అర్థమైపోయింది. ఏది ఎలా పనిచేస్తుంది కూడా అర్థమైపోయింది. అందుకే క్రీస్తు ప్రభువునందున్న శక్తి అతన్ని బలహీనుడిగా చేసేసినప్పుడు, నిస్సహాయునిగా చేసేసినప్పుడు అప్పుడు తనకు అర్థమైంది ఎవరి యందు దేవుని శక్తి పనిచేస్తుందంటే క్రీస్తునందు పనిచేస్తుంది. సో ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు అనుసరించకూడదు అనేది కూడా అర్థమైపోయింది. ధర్మశాస్త్రం ఎవరి కొరకు ఇవ్వబడిందో అర్థమైపోయింది. ధర్మశాస్త్రానికి ముగింపు ఎవరో అర్థమైపోయింది. ఇప్పుడు క్రీస్తుని అనుసరించడం మొదలుపెట్టాడు. అలా తెలుసుకున్నాడు కాబట్టి ఈ శక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఆ శక్తిని అతను కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. సో తన సువార్త ప్రకటించిన దినములన్నీ కూడా, అంటే కొంత గ్యాప్ వచ్చింది అతనికి మధ్యలో, సొంత ఊరు వెళ్ళిపోయాడు కొన్ని సంవత్సరాలు. కానీ ఆ తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ సువార్త ప్రకటించిన దినములు అన్నిటిలో కూడా దేనిని బట్టి మనుషులను క్రీస్తు కొరకు ప్రభావితం చేశాడంటే శక్తితో కూడిన మాటలు. అది కూడా క్రీస్తు యొక్క శక్తితో కూడిన మాటలు. అందుకే క్రీస్తు దేవుడయ్యాడు. ఎందుకంటే ఆయన శక్తితో కూడిన మాటలను పౌలు సువార్తగా పలికినప్పుడు ప్రజలు పాపమును విడిచిపెట్టి రక్షణ వైపు తిరిగారు. యేసు ప్రభు దేవుడు కాకపోయినా, ఓ మనుషుడైనా, ఒక దేవదూత అయినా ఇది సాధ్యపడేది కాదు. ఆ శక్తి ఎటువంటిదో పౌలు ఒకసారి కాదు, తన సువార్త జీవితంలో 3 సార్లు చూశాడు. ఎక్కడ ప్రకటిస్తే అక్కడ అది ఉండేది, ఆ శక్తి ప్రభావం. అది ఈ రకంగా ఉంటుందా, ఆ రకంగా ఉండాలంటే ప్రభు ఏ రకంగా దాన్ని పౌలు ద్వారా బయలుపరచాలనుకున్నాడో ఆ రకంగా బయలుపరిచేశాడు. అది ఫేస్తు ముందు అవ్వచ్చు, ఫీలిక్స్ ముందు అవ్వచ్చు, అగ్రిప్ప ముందు అవ్వచ్చు, లేదంటే రోమా శతాధిపతి అవ్వచ్చు, ప్రధాన యాజకుడు అవ్వచ్చు. ఎలాగూ ఆ శక్తిని బయలుపరచాలని యేసు నిర్ణయిస్తే అలాగూ పౌలు దానిని మనుషులకు తెలియజేయడానికి ఒక సిద్ధమైన పాత్రగా క్రీస్తు కొన్నాడు. సో క్రీస్తు శక్తి తన యందు పనిచేస్తుందని తను అనేక మార్లు చూశాడు. అనేక రకాలుగా పనిచేయడానికి కూడా అతను అనుభవించాడు. ఇప్పుడు కొరింథీయులు వీళ్ళు ప్రభువుని తెలుసుకున్న తర్వాత వీళ్ళు కొంతకాలానికి తప్పిపోయారంటే వీళ్ళు నిజంగా ఆయన శక్తిని అనుభవించి కూడా, అంటే ప్రభు శక్తిని అనుభవించి కూడా దాన్ని చాలా తేలిగ్గా వీళ్ళు విడిచిపెట్టారు. అలా తేలిగ్గా విడిచిపెట్టేశారంటే అసలు పౌలు యొక్క ఆ విశ్వాస్యత ముందు, అంటే ప్రభు పట్ల నమ్మకత్వం ముందు వీళ్ళెంత చిన్నవాళ్ళు చూడండి. అందుకే దేవుడు అంత బలంగా రాయించాడు ఈ ఉత్తరాన్ని. నేను వస్తే కనుక తేల్చేస్తాను, మాటలతో కాదు శక్తితో తేలుస్తాను. ఎవడ శక్తి ఎటువంటిదో చూస్తాను. ఆ 18 నెలలు కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు వాళ్ళు చూశారు ప్రభు శక్తి పౌల్లో పనిచేయడం. ఇది పౌలు ఒక్కడే చేయలేదు. నూతన నిబంధనలో 12 మంది శిష్యులు చేశారు. ఒక బర్నబా చేశాడు, ఒక ఫిలిప్ చేశాడు, ఒక స్టెఫన్ చేశాడు, తిమోతి, సిల్వాను, వీళ్ళందరూ చేశారు. ఇంకా ఎందరు ఉన్నారో వాళ్ళందరూ చేశారు. సో పౌలుకి అప్పగింపబడిన సువార్త ప్రకారము, పని ప్రకారము అతడు దేవుని రాజ్య సంబంధమైన శక్తిని అతను బయలుపరచగలిగాడు. అందుకే ఆశవచనం అంటున్నాడు, మీరు ఏది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ వద్దకు రావాలనా? అంటే ఈ శక్తి ప్రభావంతో మీ దగ్గర రానా? ఈ మాటలతో కాదు, ప్రభు అనుగ్రహించే శక్తితో వస్తాను. అంటే ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఏది నిర్ణయిస్తాడో మీ విషయంలో, మీ అపరాధం విషయంలో ఆ శక్తితో వస్తాను. లేకపోతే అంటున్నాడు ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావాలన్నా. ఎలా రమ్మంటారు? ఓ ప్రేమతోనూ సాత్వికమైన మనసు అనుకోండి, వాళ్ళు మారిపోయి ఉండాలి పౌలు వచ్చే లోపల. అంతే, వాళ్ళ అపరాధం తెలిసేసుకోవాలి, వాళ్ళు పశ్చాత్తాపడాలి. మేము 3 గుంపులు 4 గుంపులు కాదు, మేమంతా ఒకటే, అందరం క్రీస్తుకు చెందిన వారమే. మేము మళ్ళీ తిరిగి పౌలు ఎలాగైతే మా మధ్య నుండి క్రీస్తుని పోలు నడుచుకున్నాడో అలాగే మేము కూడా పోలు నడుచుకుందాం తీర్మానం చేసుకున్నాం అనే ఒక స్థితికి వచ్చేయాలి వాడు. ఒకవేళ ఇతడు సాత్వికంతోనూ ప్రేమతోనూ రావాలంటే అలా వాళ్ళు మారిపోయారు అనుకోండి, పౌలు అలాగే వస్తాడు. వాళ్ళు మారలేదు అనుకోండి, అప్పుడు పౌలు బెత్తంతో వచ్చినట్టు వస్తాడు. సో దేవుడు కూడా ఆయన సేవకులను మనుషులను శిక్షించుటకైనను, లేకపోతే వాళ్ళని బతిమాలుకున్నట్టుకైనను, వాళ్ళని కనికరించుటకైనను, ప్రేమించుటకైనను ఉపయోగించుకుంటాడు. ఆ సేవకులకి దేవుడు ఆ అర్హతను, యోగ్యతను ఇస్తాడు. ఎందుకంటే ఆయన భూమి మీద లేని స్థానంలో వాళ్ళు పనిచేస్తుంటారు.
పైగా సేవకులు ఈ విశ్వాసులు అనబడిన వారి కన్నా కూడా దేవుని కొరకు లేదా ప్రభువు కొరకు ఎక్కువగా త్యాగం చేసిన వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో చాలా విషయాలు కోల్పోయిన వాళ్ళు. ఆ పైన రాసుకొస్తాడు కదా, ఇదివరకు రాసుకొచ్చాడు. సో వీళ్ళు మేము వేడుకగా ఉన్నాం అంటున్నాడు, లోకములకు దూతలకు మేము వేడుకగా ఉన్నాం అంటున్నాడు. అంటే వాళ్ళ స్థితి క్రీస్తు విషయమై లోక సంబంధంగా చూసుకుంటే ఎంతో తగ్గిపోయింది. వీళ్ళు సేవకుడు ఎప్పుడు ప్రత్యేకింపబడిన వాడే, అందులో అనుమానం లేదు. సేవకుడు విశ్వాసి ఎప్పుడు ఒకటి కాదు, ఇద్దరు సహోదరులే, ఇద్దరికీ పరలోకం ఉంటుంది. కానీ సేవకుడు లేకుండా విశ్వాసం రాలేదు. ఆ సేవకుడు ఒకవేళ దేవుని శక్తి చేత సువార్త చేస్తున్నవాడైతే ఆ సేవకుడి ద్వారా దేవుడు ఏది జరిగించుకోవాలో జరిగించుకుంటాడు. సో అందుకే పౌలు పరిశుద్ధాత్మతో రాస్తూ బెత్తముతో రానా, సాత్వికముతోనూ ప్రేమతో రానంటే ఎలా అంటే వాళ్ళ యొక్క మనస్సు యొక్క స్థితిని బట్టి ఎలా రావాల్సి వస్తే అలా వస్తాడు. అంటే ప్రభు అలా పంపుతాడు. ఇటువంటి సంఘము మొదటి శతాబ్దపు క్రీస్తు సంఘం, అందులో ఉన్నవాళ్ళు అది ఒక సేవకులైనా లేదంటే బుద్ధి పొందవలసిన విశ్వాసులైనా, భక్తితో నడుచుకుంటున్న విశ్వాసులైనా, ఈ 4 వచనాలు అధ్యాయాలు పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ తప్పిదం చెప్తున్నాడు. ఒక్కొక్క గొప్ప తప్పిదం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే ఈ 4 అధ్యాయాలు ప్రధానంగా విభజనను తీసుకుని మాట్లాడాడు. దానికి సంబంధించి అనేక సంగతులు ఇంకా అలా మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆత్మ సంబంధమైన విషయాలు కొన్ని, తర్వాత సువార్త సంబంధమైన విషయాలు కొన్ని, ప్రవర్తన గురించి అన్నిటి గురించి చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు 2వ మేజర్ ముఖ్యమైన అపరాధానికి వచ్చాడు 5వ అధ్యాయంలో. ఇది భయంకరమైన అపరాధం, అందులో అనుమానం లేదు. ఇప్పుడు జారత్వము, వ్యభిచారము, వివాహేతర సంబంధమే వ్యభిచారం, ఇవన్నీ కూడా భయంకరమైనవి. అలాంటిది ఇంకా భయంకరమైన పాపము ఇక్కడ మనం చూస్తున్నాం. అది జారత్వమా వ్యభిచారమా రెండునా అంటే అంత దిగజారిపోయిన అపరాధం అది. సో ఈ పౌలు ఇంక పాయింట్అవుట్ చేయడం మొదలు పెడుతున్నాడు. ఇంకా ఎందుకంటే మరి బెత్తంతో రానా, ప్రేమతో సాత్వికంతో రానా అంటే ఎవడో ఒకడు ఉంటాడు, నువ్వు బెత్తంతో వస్తే మాకేంటి, నువ్వేం చేసావు, నువ్వు బెత్తంతో రావడానికి అనొచ్చు ఎవడైనా. అసలు పౌలుకి మన గురించి ఏం తెలుసు? చూసారా, పరిశుద్ధాత్ముడు పౌలుకి అన్నీ తెలిసి వచ్చేటట్టు చేశాడు వీళ్ళ గురించి. ఇప్పుడు ఈ పత్రిక ముగించేసే సమయానికి ఈయన బెత్తంతో వస్తే మంచిదా, ప్రేమతో సాత్వికంతో వస్తే మంచిదా అని నిర్ణయం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు తప్పిదాలు పౌలుకి తెలియవు అనుకున్నంతసేపే వాళ్ళు వెరవీగుతారు. ఈ రోజుల్లోనే అంతే, ఎదుటివారి తప్పిదాలు మనకు తెలియవు అనుకున్నంతసేపు మన ముందు వాళ్ళు గొప్పవాళ్ళుగా ఫీల్ అయ్యి అతిశయపడుతుంటారు. కానీ వాళ్ళ యొక్క తప్పులన్నీ మనకు తెలిసిపోయిన వాళ్ళకి తెలుసు అనుకోండి, అవి వేరేగా ప్రవర్తిస్తారు. సో ఈ 5వ అధ్యాయంలో 2వ ప్రధానమైన లేదా ముఖ్యమైన అపరాధాన్ని ఇక్కడ బయట పెడుతున్నాడు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. సో దీన్ని జారత్వంగానే పరిగణించాడు. అయితే ఇది ఇందాక మనం అనుకున్నట్టు జారత్వమా వ్యభిచారమా లేదా రెండింటికన్నా ఘోరమైందా అంటే జారత్వము అనే కేటగిరీలో పెడుతున్నాడు. కానీ దీన్ని వర్ణించినప్పుడు మటుకు ఇది చాలా భయంకరమైన విధానము అని చెప్తున్నాడు. జారత్వము అంటే వివాహము కాకుండా శరీర సంబంధంగా అపరాధం చేసిన వాళ్ళు జారత్వంలో ఉన్నారని చెప్తారు. సో అంటే ఎవరు అందులో ఒకడు వివాహం చేసుకున్న వాళ్ళు అవ్వచ్చు, రెండో వాళ్ళు వివాహం కాని వాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఇద్దరు వివాహం కాని వాళ్ళు అవ్వచ్చు. దీనికి క్షమాపణ ఉండదు అని కాదు ఇక్కడ, అది కాదు ప్రస్తావన. కానీ సంఘంలో ఉంటూ ఇందులో కొనసాగుతున్నారు, దాని విషయంలో పశ్చాత్తాపట్లేదు. పైపెచ్చు ఏ తప్పు చేయలేనని ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది చూపిస్తారు అందరికీ ఏమేం తప్పు చేసాం. సో అటువంటి ఒక చాలా భయంకరమైన స్థితిలో ఆలోచన విధానంలో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే మీలో జారత్వం కలదన్న వదంతి ఉందన్నాడు. వదంతి అంటే పుకారు, లేదా ఆ మాట తిరుగుతుంది, పుకారు కూడా కాదు, తిరుగుతుంది మాట. మనం జనరల్గా పుకారు అంటాం, బట్ అదేం చేస్తుంది, ఈ మాట ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు ఏమంటారు, నిప్పు లేకుండా పొగ రాదంటారు కదా, దూరం నుంచి పొగ కనబడుతుంది అనుకోండి మనకి, దాని అర్థం ఏంటి, కింద మంట ఉందని. సో ఈ వదంతి అనేది ఒకసారి వచ్చింది అంటే అది అబద్ధం అని నిరూపింపబడాలి, లేదా వాస్తవంగా నిలిచిపోతుంది. ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇది వాస్తవంగా నిలిచిపోతుంది. ఎందుకంటే పౌలు చెప్తున్న మాటలు చూడండి, చెప్పుకొచ్చినప్పుడు ఆ వదంతిని వాస్తవంగా చెప్పడం మొదలు పెడతాడు. పైగా పరిశుద్ధాత్ముడు ఇక్కడ మాట్లాడిస్తున్నాడు కాబట్టి ఈ వదంతి కాదు, వదంతి వాస్తవం అయిపోయింది. ఏమంటున్నాడు ఇక్కడ, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్ని జనులైనను జరగదు. సో మన పాత నిబంధన వెళ్తే అబ్షాలోము చేశాడు ఈ పని దావీదుకున్న ఉపపత్నుల విషయంలో. సో ఆ గొప్ప పాపం చేశాడు అబ్షాలోము. ఆ ఉపపత్నులు అందరూ దావీదుకి చెందినవారు, అబ్షాలోము వేరు. కానీ అబ్షాలోము చేసిన పనికి అసలు మొత్తం ఇశ్రాయేలీలంతా కూడా తల ఉంచుకుని కళ్ళు మూసుకుని సిగ్గుపడిపోయారు.
దేవుడు కూడా దానికి కఠినమైన శిక్షను విధించాడు తర్వాత. సో ఇక్కడ ఇలాంటి పాపమునకు శిక్ష ఏంటి? అసలు మొట్టమొదటిగా ఇలాంటి పాపం ఎందుకు జరిగింది సంఘంలో? ఈరోజు సంఘాల్లో జారత్వం ఉందంటారా? వ్యభిచారం అనేది ఉందంటారా? ఇప్పుడు జారత్వం ఉంటే ఏం జరుగుద్ది? ఈ జారత్వం అనే వదంతి ఉందన్నప్పుడు ఎలాంటి జారత్వం అంటే, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడటంటే వరుసకి పిన్నో అలాంటి వరుస ఏదో అవుతుంది. అంటే ఇతని తల్లి కాదు, బహుశా ఈ వ్యక్తి తల్లి మరణించి ఉండొచ్చు, మరణించే ఉండాలి, ఇంక వేరే అవకాశం లేదు. అతని తండ్రి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అక్కడ ఒక పవిత్రమైన వాతావరణం నెలకొలాలి ఖచ్చితంగా, కానీ అది లేదు. ఎందుకు లేదు అంటే కారణము విభజనకి దీనికి ఏంటి సంబంధం? ఎప్పుడైతే విభజన వచ్చిందో వాళ్ళు జ్ఞానాన్ని కోల్పోయారని అర్థం. జ్ఞానాన్ని కోల్పోయారు కాబట్టి విభజన వచ్చిందంటే, జ్ఞానము కోల్పోవడానికి కారణము ఏంటి అంటే పాపం యొక్క ప్రభావం. ఎప్పుడైతే వీళ్ళలోకి బయట నుండి పాప సంబంధమైన ప్రభావం వచ్చిందో, వీళ్ళు ఈ ఐక్యతతో ఉండే విషయంలో అజ్ఞానులు అయిపోయారు. కాబట్టి వాళ్ళలోకి పాపం వచ్చింది. వీళ్ళల్లో ఏమొచ్చింది? తగాదాలు వచ్చినాయి. ఈ పాపము ఒక చోట ఆగదు. ఇది ఒక చోట నుంచి రెండో దాంట్లోకి తీసుకెళ్తుంది, రెండో దాంట్లో నుంచి మూడో దాంట్లోకి తీసుకెళ్తుంది. అలాగూ ఏమైందంటే చివరికి సంఘంలో ఒక వ్యక్తి ఇలాంటి చెడ్డ పని చేసే పరిస్థితికి వచ్చేసింది. ఆ మాట చెప్తాడు ఇక్కడ. అంటే ఎలా చెప్తాడో చూడండి. ఏమంటున్నాడంటే, మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాడిని మీలో నుండి వెలివేసిన వారు కారు. చూసారా, పాపాన్ని సహించడం మొదలుపెట్టారు. ఎందుకు? విభజనే పాపం. ఆ విభజన వాళ్ళు చేరటానికి వాళ్ళు ముందుగానే హృదయంలో పాపం చేసేసారు. ఒక పాపం ఏం చేసింది? అది సరి చేయబడలేదు కాబట్టి రెండో పాపానికి తీసుకొచ్చింది. అలా వీళ్ళల్లో వీళ్ళు ఒకరి పట్ల ఒకళ్ళ ద్వేషాలు, అసూయలు, కలహాలు వీళ్ళు కలిగి ఉన్నప్పుడు ఆ పాపము ఒక వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఇలాంటి చెడు పనికి తీసుకెళ్ళింది. కాబట్టి ఆ వ్యక్తి ఏం చేశాడు? ఊహించని పాపం చేశాడు. అందుకే పౌలు అంటాడు, ఇలాంటి పాపము అన్యజనులైనను జరగదన్నాడు. అసలు ఎంత భయంకరం చూడండి. బయట అన్యజనులు చూడండి, అది ఈ లేని పాపం ఉండదు. అంటే ప్రతి పాపము కూడా లోకంలో ఉంటుంది, లేకుండా ఉండదు. అలాంటిది వాళ్ళల్లో కూడా లేదు అంటున్నాడు. వాళ్ళలో కూడా జరగదు ఇది. అంటే బొత్తిగా సిగ్గులేనిదనం. అంటే ఈ వరస అనేది కూడా లేదు వీళ్ళకి, ఈ కొరింథీ సంఘంలో. అంతటి పాపం. అంటే ఆ క్రీస్తుని దుఃఖపెట్టడానికి వాడు ఎంత ఘోరమైన పాపాలు విశ్వాసుల విషయంలో ప్లాన్ చేస్తాడో చూడండి. వాస్తవంగా శోధన లోకస్తుల కంటే క్రైస్తవులకి ఎక్కువ. ఎందుకంటే వాడు క్రైస్తవులను ఎక్కువ అటాక్ చేస్తాడు. ఎందుకు? లోకాన్ని విడిచి, వాడి యొక్క రాజ్యాన్ని విడిచి ప్రభు యొక్క రాజ్యంలోకి వచ్చేసాం కాబట్టి వాడు తట్టుకోలేడు. కాబట్టి వాడి శక్తి అంతా ఉపయోగించి ఏం చేస్తారంటే క్రైస్తవుల్ని ఎక్కువ శోధిస్తాడు. కాబట్టి క్రైస్తవుల్లోనే ఎక్కువ అపరాధాలు ఉంటున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే బలహీనుడైన వాడు పడిపోతుంటాడు. పైగా దీనికి ఇంకోటి ఏం చేస్తారంటే, క్రైస్తవులుగా ఈ వేషాన్ని ధరించుకున్న వారు సంఘాల్లోకి తీసుకొస్తాడు వాడు. ఆ గురువులు ఎలాగైతే నాడతాడో అలా బయట ఆ శరీరేచ్ఛలతో జీవించే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని క్రైస్తవులుగా సంఘంలో మధ్యలో ఉంచే పని చేస్తాడు. వాళ్ళు క్రీస్తు శరీరంలో అవయవాలు కాదు వాళ్ళు, కానీ క్రైస్తవుల మధ్యలో క్రైస్తవులుగా ఉంటారు. వాళ్ళకున్న లక్షణాలతో వాళ్ళు ఉంటారు, వాళ్ళకున్న అలవాట్లతో వాళ్ళు ఉంటారు. కొరింథీ సంఘము అలాంటి వాళ్ళను అరికట్టడం మానేసి వాళ్ళని చేర్చుకున్నారు. ఈరోజు చాలా సంఘాలు ఈ పరిస్థితుల్లోనే ఉన్నాయి. మన దగ్గరికి వచ్చేస్తున్నారు బయట నుంచి జనం అని మనం వాళ్ళు సంతోషపడవచ్చు, కానీ వాళ్ళు ఎటువంటి లక్షణాలతో వస్తున్నారు, ఎవరి వల్ల వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అని మనం జ్ఞానయుక్తంగా ఆలోచన చేయకపోతే భవిష్యత్ కాలంలో గొప్ప దుఃఖాన్ని ఎదుర్కోవాలి. అపవాది తీసుకొచ్చి కూర్చోబెడతాడు మన మధ్యలో. మనకు ఆ సంగతి తెలియలేదు అనుకోండి, గుర్తించలేదు, అది మనకు పెద్ద నష్టం అవుతుంది. సో ఇక్కడ ఏదేమైనప్పటికీ వీళ్ళలో జాగ్రత్వం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, అది ఎటువంటి జాగ్రత్తం అంటే అన్యజనుల్లో కూడా లేదు అటువంటిది. అదేంటంటే ఒకడు తన తండ్రి యొక్క అంటున్నాడుగా భార్యను ఉంచుకున్నాడు అంటున్నాడు. ఎంత భయంకరమైన పాపం చూడు. జాగ్రత్వం పాపం, వ్యభిచారము పాపమే. కానీ ఇది ఎలాంటి జారత్వం? ఇది అన్యజనుల్లో కూడా లేని జారత్వం. ఇటువంటి జారత్వం ఉంటే ఏంటి పరిస్థితి? ఈరోజు సంఘాల్లో ఇలాంటి జారత్వం ఉందనుకోండి, అది మనకు తెలుసు అనుకోండి, ఏంటి పరిస్థితి? వీళ్ళు పశ్చాత్తాపడలేదు. ఈ జారత్వం చేసిన వాళ్ళు ఎవరో కూడా దాని విషయంలో సిగ్గుపట్టలేదు. పైపెచ్చు ఆ సంఘంలో ఉన్నవారు ఎవరో కూడా సిగ్గుపట్టలేదు ఆ విషయంలో. ఈ గొప్పతనం చూడండి. అంటే వీళ్ళు ఏ అతిశయంలో ఏ స్థాయికి వెళ్ళిపోయారు. ఇప్పుడు తప్పు చేసిన వాడు ఎలాగో సిగ్గుపట్టలేదు, కానీ ఈ తప్పు చేస్తున్నాడు అని తెలిసిన మిగిలిన వారు అందరూ కూడా క్రైస్తవులైన వారు వాళ్ళు కూడా సిగ్గుపట్టలేదు. ఏం చేస్తున్నారు? వీడికి చేర్చుకున్నారు.
వీడిని ప్రోత్సహిస్తున్నారు. లేకపోతే వాడిని పర్లేదులే అని చూసి చూడకుండా వాడి విషయంలో ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఇది ఏమైంది, పరోక్ష పాపం అయిపోద్ది ఇది. ఎందుకంటే వీళ్ళు ఇంకా తర్వాత చేసే ఉంటాయి. ఈ పత్రికలో మనం చూసుకుంటాం. వీళ్ళు రక్షింపబడిపోయారు కాబట్టి వీళ్ళు బ్రతికిపోయారు. రక్షింపబడలేదనుకోండి, రక్షింపబడని వారు ఒకవేళ సంఘంలో చొరబడి ఇలాంటి పనులు చేస్తే వాళ్ళకి దేవుడు భయంకరమైన దండనిస్తాడు. ఇప్పటికీ కూడా ఇలాంటి పాపం చేసిన వాడి విషయంలో దేవుడు ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఇంకా క్రీస్తుని ఇతరులకు తెలియచేసేటట్లుగా ఇంక ఉపయోగించుకోదలుచుకోలేదు. ఈ జారత్వం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు ఇంకా క్రీస్తుని ప్రచారం చేయటం కానీ, క్రీస్తుకు వెలుగుగా ఉండేటట్లు కానీ, క్రీస్తుకు సాక్షిగా ఉండేటట్లు కానీ ఇక ఉపయోగించుకోదలుచుకోలేదు. ఇది ఎంత భయంకరమైన శిక్ష చూడండి. అందుకే ఏం చెప్తున్నాడు పౌలు ఇక్కడ, వీళ్ళు దుఃఖపడలేదు, నీ కార్యం చేసిన వాడు మీలో నుండి వెలివేసిన వారు కాదు. వెలివేసేసి ఉండుంటే ఏమైందంటే ఆ వ్యక్తి ఒకవేళ శిక్షింపబడవచ్చు, లేకపోతే పశ్చాత్తాపడవచ్చు. ఎందుకంటే అవమానం కలుగుద్ది కదా. అవమానం కలిగినప్పుడు దాని విషయంలో అతడు ఏదైనా దైవ సంబంధమైన నిర్ణయం తీసుకోవచ్చు. లేకపోతే వీళ్ళందరూ కూడా బలంగా ఉన్నప్పుడు అతని బలహీనత విషయంలో, అతని అపరాధ విషయంలో ప్రార్థన చేసినప్పుడు అతను మార్చేదే జరగచ్చు. కానీ అసలు వెలివేయకుండా వీళ్ళ మధ్యలోనే ఉంచుకుంటుంటే అతను ఎందుకు మారుతాడు? అతను చేస్తున్న పని, ఈ చెడ్డ పని ఆపాల్సిన అవసరత కనబడదు అతనికి. అలా చేసేసారు వీళ్ళు. ఇలా చేస్తూ పైగా ఉప్పొంగుతున్నారు వీళ్ళు. మేము పలానా వరం అని చెప్పుకుంటూ ఉప్పొంగుతున్నారు. అంటే ఒక డైవర్షన్ కింద ఈ పాపం జరిగిపోతుంది. చూడండి, అపవాది ఎంత భయంకరంగా ప్లాన్ చేస్తాడు. ఒక డైవర్షన్ క్రియేట్ చేశాడు. మేము పౌలు వాడం, అపోలో వాడం, కేఫా వాడం. ఆ డైవర్షన్ క్రింద ఇలాంటి ఘోరమైన పాపాలు జరిగిపోతున్నాయి. ఈరోజు సంఘాల్లో ఇలాంటి పరిస్థితులు లేవని కాదు. సో ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నాడు దేవుడు అంటే చెప్తున్నాడు ఇక్కడ, నేను దేహ విషయమై దూరముగా ఉన్నాను. అంటే నేను మీ మధ్యన ప్రత్యక్షంగా లేకపోయినా ఆత్మ విషయమే సమీపముగా ఉండి, అంటే ఏంటి, ఆత్మలో వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి, వాళ్ళ యోగక్షేమం కొరకు ఆలోచన చేస్తున్నాడు కాబట్టి ఆత్మ విషయంలో సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగ చేసిన వాని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. పౌలు వరకు అయితే తీర్పు తీర్చేసాడు. వీళ్ళు తీర్పు తీర్చలేదు, వీళ్ళు వెలివేయలేదు, వీళ్ళు కలిపేసుకుంటున్నారు, ఏమి జరగనట్టుగా ఉంటున్నారు. కానీ పౌలు మట్టుకు తీర్పు తీర్చేశాడు. చేయించా ఓ సేవకుడు ఈ పని. సంఘంలో ప్రత్యక్షంగా ఉన్నాడు అనుకోండి, సేవకుడు వెలివేయాల్సిందే. వెలివేయకపోతే వాళ్ళతో పాటు కలిసిపోయాడని అర్థం. ఇంకా అదో ఘోరం అది. కానీ పౌలు లాంటి పరిస్థితుల్లో ఉన్న సేవకుడు వెలివేయించా అంటే, మరి నేను మాటతో రాను, శక్తితో వస్తానన్నాడు. ఆ శక్తి ఎలా పనిచేస్తుందో చెప్తున్నాడు. అది క్రీస్తు యొక్క శక్తి అది. సో ఇప్పుడు ఏమంటున్నాడు, తనకి దేవుడు ఎటువంటి లిబర్టీ ఇచ్చాడంటే, ఎటువంటి అధికారం ఇచ్చాడంటే, పరిశుద్ధాత్మయందు ఇతడు ఇటువంటి తీర్పును తీర్చే అధికారాన్ని పౌలుకి ఇచ్చాడు. ఆ మాటలు మనం చూసుకుంటున్నప్పుడు అంటున్నాడు, ఇలాగూ చేసిన వారి గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. దేవుడే తనకి అప్పచెప్పినట్లుగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ విషయంలో ఏం తీర్పు తీరుస్తావు నువ్వు తీర్చు అని దేవుడే పౌలుకి అప్పచెప్తే ఏం చేస్తాడో అలా చేశాడు. తీర్పు తీర్చున్నాను. ఏం చేశాడట, ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలంతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానుకు అప్పగింపవలను. ఇది చాలా విషయం ఉంది. సో వచ్చే వారం చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. మేము మరి మీ బిడ్డలుగా ఉంటున్నప్పటికీ ఎల్లప్పుడూ జ్ఞానముతోనూ వివేకముతోనూ మేము మసులుకొనుటకు సహాయం చేయండి. మా హృదయాలోచనలు ఎప్పుడూ కూడా మీకు అనుకూలంగా ఉన్నట్లు, తద్వారా ఎటువంటి చెడు క్రియ చేయకుండా మమ్మల్ని మేము కాపాడుకుంటూ సహాయం చేయండి. ఇదిగో నాయన, మరి ప్రతి విషయంలోనూ మేము నీ వాక్య జ్ఞానమును, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము నడిపింపులో మేము కొనసాగినట్లు బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.